రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార మహోత్సవం అన్నపూర్ణమ్మపేటలో వైభవంగా నిర్వహించారు. స్థానిక అన్నపూర్ణమ్మపేట నాయి బ్రాహ్మణ రామభవనంలో మంగళవారం ఉదయం రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన పాలక మండలి కమిటీ ఎన్నిక ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్నికల అడహక్ కమిటీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా సేవా సంఘం అధ్యక్షులు చిట్టాభక్తుల నాగబాబు అధ్యక్షతన కార్యక్రమంలో కమిటీని పెద్దల సహకారంతో ఎన్నిక ఏకగ్రీవం చేయడం జరిగింది. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నగర నాయి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడు కందికొండ అనంతరావు, సెక్రటరీ రాజన్న సత్యరాజు, కోశాధికారి ముక్కాల సందీప్, వైస్ ప్రెసిడెంట్ కారాసు శ్రీనివాస్, చిట్టాభక్తుల వరబాబు, జాయింట్ సెక్రటరీ యానాపు మధులను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు చిట్టాభక్తుల నాగబాబు వీరిని సభా వేదికపైకి ఆహ్వానించి వీరిని ప్రకటించడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాలి పైడిరాసు, ముంగండి సూర్యనారాయణ, కొండెట్టి కనకలింగేశ్వరరావు, ముచ్చుపల్లి రాజేశ్వరరావు, ఉప్పాడ అప్పలరాజు, యానాపు యేసు, కందికొండ సూర్యనారాయణ, పట్నాల సత్యనారాయణ, పొలుకుర్తి చంద్రశేఖర్, చిట్టాభక్తుల మోహన్, ఇంజిరపు శ్రీను, సుందరపల్లి సత్యనారాయణ, బలగం కిరణ్, ఆసేపు సత్యనారాయణ, భర్లి రాము పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వీరికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. నాగబాబు మాట్లాడుతూ, మన పూర్వీకులను సంఘ భాగోగులు చూసుకుంటూ ప్రతి సభ్యునికి ఏ ఆపద వచ్చినా వెళుతూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సంఘ అభివృద్ధికి తోడ్పడుతూ ఇప్పటి వరకు సంఘాన్ని నడుపుకుంటూ వచ్చాం. పేట సంఘాల పెద్దలు కమిటీ సహకారంతో ఎన్నికలు ఏకగ్రీవం కావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో సజావుగా సాగిందని, రాబోయే రోజుల్లో నూతన పాలక మండలి మరింత సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరావు మాట్లాడుతూ, నాకు ఈ పదవి అవకాశం రెండవసారి నన్ను నా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా జాతి అభివృద్ధికి నా శక్తి మేరకు ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కొరకు కృషి చేస్తానని, నా జాతి ప్రయోజనాలను కాపాడుతానని, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అన్నారు. నూతన కమిటీ పలువురు ప్రముఖులు, పెద్దలు శాలువాలు, పూలమాలలు, కండువాలు వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అందనాపల్లి సత్యనారాయణ, అలజంగి దేవుడు, పెండ్యాల నాగేశ్వరరావు, ముసిడిపల్లి రామ్మోహన్, రాజమండ్రిపేట సంఘం అధ్యక్షులు తాతపూడి నాని, పట్నాల అంజుబాబు, కందికొండ జగన్, పట్నాల సత్యనారాయణ, చిట్టాభక్తుల పైడిరాసు, కొరిపాటి సత్యనారాయణ, కెల్లా శ్రీను, పెండ్యాల నాగబాబు, కొరిపాటి సత్యనారాయణ, రాజమండ్రి సంఘం నాయకులు సుందరపల్లి సత్యనారాయణ, తాడివలస రవికుమార్, కాకినాడ జిల్లా నాయకులు అధ్యక్షులు కింతడ సత్యనారాయణ, తగరంపూడి వాసు, కోనసీమ జిల్లా నాయకులు బైలుపూడి రామకృష్ణ, పసుపులేటి శ్రీనివాసరావు, రామచంద్రాపురం పట్టణ అధ్యక్షులు ముచ్చుపల్లి దుర్గారావు, కాకినాడ కొవ్వాడ శ్రీనివాస్, వడ్డాది ధరణి, వెదురుపావుల నాని, సెగటాపుల రామారావు, రాజమండ్రి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి యువతకు పేదల నాయకులకు మరి నాతోటి ఈరోజు సభ్యులకు వాళ్ళందరి పట్ల కూడా నేను తెలుసొచ్చింది సభా వేదిక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు రెండోసారి అభ్యర్థంగా అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరూ కూడా బలపడి ఉంటాను. నా మీద అభిప్రాయాలు మరి అదేవిధంగా నా మీద నమ్మకం ఉంచి ఇంతటి అవకాశాన్ని రెండోసారి ఇచ్చినందుకు సంఘానికి ఎవరైనా కృషి చేసి సంఘాన్ని ఇంకా సంక్షేమంగా అభివృద్ధిగా తీసుకెళ్తానని, గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మన సంఘ సభ్యులందరికీ వచ్చినట్టు కృషి చేస్తానని చెప్పి ఈ సభా వేదిక జనం అందరి ముందు తెలియపరచుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా కానీ మన ఒక సంఘం కానీ మహిళ కానీ ఒక క్రమ పద్ధతిలో పాటించి అందరినీ కూడగట్టుకుంటే ఒక ఏకైక మహోన్నత నాయకుడు మరి ఈ రోజున మనందరం కూడా ఈ యొక్క ఘనమైన వేదిక మీద వారిని ఘనంగా సత్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా సంఘం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని నా సంఘ సభ్యులు ఇచ్చిన సార్వభౌమ కాపాడుతానని జనరల్ బాడీ మహాసభ సందర్భంగా నేటి నుండి నా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నేటి నుండి నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సేవ
సేవ అంకిత భావంతో అంకిత భావంతో నా జాతీయులు సంఘ సభ్యులు అందరం అభివృద్ధి కోసం కృషి చేస్తానని మన జాతి ప్రతిష్టను కాపాడుతానని సభాపూర్వకంగా దైవ సాక్షిగా చేస్తున్నాను.